వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణ పరిధిలో భూ వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కొడంగల్ రోడ్డు మార్గంలోని సర్వే నంబర్ 212 ప్లాట్ నంబర్ 28 స్థలం విషయంలో గురువారం ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటన పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇక తమ స్థలంలో అక్రమంగా చొరబడి గతంలో నిర్మించిన షెడ్డును దౌర్జన్యంగా కూల్చివేసి భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారని తాండూరు మాజీ కౌన్సిలర్ వర్గాల శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా తనపై భౌతిక దాడి చేయడానికి కూడా కుట్ర పన్నారని ఆయన పోలీసులకు ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదులు తెలిపారు. ఫిర్యాదును స్వీకరించిన తాండూరు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ చొరబాటు, భూ కబ్జా యత్నం, తప్పుడు పత్రాలు సృష్టించి తనను టార్గెట్ చేశారని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్లాట్ ఒరిజినల్ గా జాగీర్ బైక్ ఉన్నటువంటి ల్యాండ్ లోపల ఈ కాంపౌండ్ వచ్చిన తర్వాత నేను ఈ కాంపౌండ్ ని పర్చేజ్ చేసిన తర్వాత కాంపౌండ్ ని మొత్తం తీసేసి ప్లాట్ వైజ్ గా 9 ప్లాట్లు కూడా డివైడ్ చేసి 10 ప్లాట్లను కూడా అమ్మడం జరిగింది. యాదగిరెడ్డి చికెన్ సెంటర్ యాదగిరెడ్డి పేరు పైన ఈ ప్లాట్ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసాము, అతనికే చెందుతుంది. దీని లోపల యాదగిరెడ్డికి అమ్మకం ముందు మా దగ్గర పనిచేసేటువంటి వ్యక్తికి ఒక మేకలకు ఉండడానికి తనకు ఉండడానికి ఎలాంటి ఇల్లు లేదు కాబట్టి, ఇతనికి ఎలాంటి ప్లాట్ లేదు, ఏమీ లేవు కాబట్టి ఇతని కోసం ఉండడానికి బ్రతుకుదేరు కోసం ఒక షెడ్ వేసి ఇచ్చిన దీని లోపల. అంటే యాదగిరెడ్డికి మేము అమ్మినాక కూడా ఆయనకు క్లుప్తంగా చెప్పడం జరిగింది, అన్న మీకు అవసరం ఉన్నప్పుడు షెడ్ తీసేస్తాం మేము, అప్పటి వరకు ఇతను మేకలు ఉన్నవి, ఇతను సంసారం ఉంది, చేసుకోక అంటే నాకు నెలకు ఒక 500 చొప్పున ఇవ్వండి అంటే నెలకు 500 చొప్పున మేము యాదగిరెడ్డికి ఇచ్చుకుంటూ ఈ దాని లోపల పెద్ద షెడ్ అక్కడ చూడవచ్చు మీరు అందరూ, పెద్ద షెడ్ వేసి ఇస్తే ఆ షెడ్డుని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు అందరూ వచ్చి ఈరోజు జేసీ పెట్టి అన్యాయంగా పాతది డాక్యుమెంట్ ఉంది మా దగ్గర అని చెప్పేసి ఈరోజు ఆ షెడ్డుని మొత్తం కూలగొట్టి వెంకటన్నకు బాధలు వెంకటన్న కడితే ఏమంటాడు, అవును నేను కూలగొడతా అంటాడు. ప్రకాష్ రాథోడు ప్రెసిడెంట్ అంటే ఆయన కూడా అవును నేను కూలగొడతా అని చెప్తే కూడా వినకుండా నిన్న మీకు చెప్పినాము షెడ్డుని విప్పుకోపో